హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంపవర్ మంత్రాస్. ప్రపంచంలో శివలింగం కనబడకపోయినా దేవాలయానికి వెళ్ళి దర్శించుకునేది ఇక్కడ మాత్రమే. ప్రపంచంలో ఇటువంటి దేవాలయం మరొకటి లేదు. మరి అలాంటి ఒక ప్రత్యేకమైన ఒక దేవాలయం కోసం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే ఈ దేవాలయంలో 100 ఏళ్ళకు ఒకసారి మాత్రం నెయ్యి కరిగిన ఒక్క క్షణం పాటు, అది కూడా కొంతమందికి మాత్రమే శివలింగం కనిపిస్తుందని చెబుతారు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సో ఆ దేవాలయం ఎక్కడ ఉందో చూద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. శివాలయం అంటే శివలింగం లేదా పరమేశ్వరుడి మూల విరాటగా ఉండటం. అయితే కేరళలోని ఒక శివాలయంలో మాత్రం శివలింగం ఉన్నా మన కంటికి కనిపించదు. అయితే కేవలం పుణ్యాత్ములకు మాత్రం ఆ శివలింగం కనిపిస్తుందని చెబుతారు. ఒకవేళ ఆ శివలింగం ఎవరికైతే కనిపిస్తుందో వారికి మోక్షం ఖచ్చితమని స్థానికుల నమ్మకం. అందుకే దేశ విదేశాల నుంచి ఈ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఆ వింతైన దేవాలయం కేరళలోని ప్రముఖ పట్టణమైన త్రిశూర్లో ఉంది. ఇక్కడ అనేక మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక త్రిశూర్ చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది. అంతేకాకుండా కేరళ ఆచార వ్యవహారాలకు ఈ త్రిశూర్ రాజధాని అని కూడా చెబుతారు. కేరళలోని త్రిశూర్ జిల్లాలో ముఖ్యంగా ఆ పరమేశ్వరుడి దేవాలయాలు 3 ఉన్నాయి. అవి వరుసగా వడక్కునాథ దేవాలయం, అశ్వకేశ్వర శివాలయం, ఇరత్తవీర శివాలయం. ఈ 3 శివాలయాల వల్లే త్రిశూర్కు ఆ పేరు వచ్చినట్లు చెబుతారు. తిరు శివ పరూర్ అనే పేర్ల కలయిక వల్లే త్రిశూర్ అనే పేరు వచ్చినట్లు కథనం. అంటే 3 శివాలయాలు కలిగిన ప్రాంతం అని అర్థం. ఇక 3 శివాలయాల్లో వడక్కునాథ దేవాలయం చాలా విభిన్నమైనది. ఇక్కడ ఉన్న శివలింగానికి వేల సంవత్సరాలుగా నేతితో అభిషేకం చేయడం వల్ల శివలింగం పూర్తిగా మూసుకుపోయింది. ఇక ఆ నెయ్యి గడ్డకట్టుకుపోయింది. దీంతో శివలింగం చూడడానికి ఒక గుడ్డు వలె కనిపిస్తుంది. ఈ శివలింగం ఎత్తు సుమారు 5 మీటర్లు. అయితే కొంతమంది స్థానికుల కథనం మేరకు ఈ తెల్లటి గుడ్డు అడుగు భాగంలో శివలింగం ఉందని, అది అందరికీ కనిపించదని చెబుతారు. 100 ఏళ్ళకు ఒకసారి మాత్రం ఆ నెయ్యి కరిగి ఒక్క క్షణం పాటు, అది కూడా కొంతమందికి మాత్రమే శివలింగం కనిపిస్తుందని చెబుతారు. అలా ఆ క్షణంలో శివలింగం చూసిన వారికి మోక్షం ఖచ్చితమని స్థానికుల నమ్మకం. శివరాత్రి పర్వదినాన ఈ దేవాలయం విద్యుత్ దీపకాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సమయంలో విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన విదేశీయులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ప్రపంచంలో శివలింగం కనబడకపోయినా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకునేది ఇక్కడ మాత్రమే. ప్రపంచంలో ఇటువంటి దేవాలయం మరొకటి లేదు. అందువల్లే ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన దేవాలయాలకు తెలుసుకోవడానికి, కొత్త కొత్త విషయాలను కథల రూపంలో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ తెలపండి.